మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలం చిన్నకండ్లేరు చెరువుకు గండి పట్టడంతో స్థానిక రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. చెరువులో నిల్వ ఉన్న నీరు బయటకు లీక్ అవుతున్నట్లు గమనించిన రైతులు వెంటనే స్పందించి ఈ విషయాన్ని సంబంధిత ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రైతుల సమాచారాన్ని అందుకున్న వెంటనే ఇరిగేషన్ డిఈ రాంబాబు, ఏఈ చంద్రశేఖర్ తక్షణమే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చెరువును పరిశీలించిన అధికారులు పరిస్థితిని అంచనా వేసి వెంటనే మరమ్మతు పనులు చేపట్టారు. జేసీబీ యంత్రం మరియు ట్రాక్టర్ సహాయంతో మట్టి తీసుకువచ్చి చెరువుకు ఏర్పడిన గంటిని తాత్కాలికంగా పూడ్చివేశారు. ఈ చర్యలతో ప్రస్తుతం చెరువులోని నీరు బయటకు లీక్ కావడం నియంత్రణలోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అధికారులు మాట్లాడుతూ ప్రస్తుతం అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తాత్కాలిక మరమ్మతులు చేసి నీరు బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు చెప్పారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. జిల్లాలోని కంభం చెరువు తర్వాత అతిపెద్ద చెరువు పుల్లల చెరువులోని చిన్నకండ్లేరు చెరువు అని, అలాంటి చెరువుకు గండి పట్టడం ఇది రెండోసారి అని వారు పేర్కొన్నారు. ప్రతిసారి గండి పడినప్పుడు అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి సమస్యను తాత్కాలికంగా మాత్రమే పరిష్కరిస్తున్నారని ఈ రైతులు అన్నారు. అయితే ఇలా తాత్కాలిక చర్యలు తీసుకోవడం వల్ల సమస్య మళ్లీ వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఇకపై తాత్కాలిక మరమ్మతులు కాకుండా చెరువుకు పూర్తి స్థాయిలో శాశ్వత మరమ్మతులు చేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని రైతులు ఇరిగేషన్ అధికారులను కోరుతున్నారు. చెరువులో నిల్వ ఉండే నీరు తమ పంటలకు ఎంతో కీలకమని, గండి కారణంగా నీరు వృధా అయితే రైతులు తీవ్రంగా నష్టపోతారని వారు తెలిపారు. గ్రామ రైతులు, స్థానికులు కూడా ఈ సమస్యపై ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చెరువును బలపరిచే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక్కడ చెరువులో లీకేజీ పడ్డాదని ఈ మధ్య 3 రోజుల నుంచి మాకు దృష్టికి వచ్చిన తర్వాత డి గారు, జే గారు దృష్టికి వెళ్తే ఇమీడియట్గా మట్టి తోలిస్తున్నాము, తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నాము. ప్లస్ మాకు ఈ చెరువు కట్ట త్రిపులాల్లో పెట్టి ఒక 3 కోట్లు శాంక్షన్ అయ్యేటట్టు డి గారు, జే గారుకి చెప్తున్నాము. దీనికి సప్లై ఛానళ్ళు కింద రివిట్మెంటు, ఆ కాలువ ఈ కాలువ మొత్తం పూర్వం ఎలా ఉందో అంతవరకు సాగు నీళ్ళు పారేంత వరకు నీట్గా చేసి, ప్లస్ అలుగు 2 మంద అన్నీ చేసేదానికి గ్రాంట్ త్రిపురాల్లో పెట్టి చేస్తే ఈ గ్రామంలో సాగునీటి ఇరిగేషన్ డిఈ అండి ఎన్ రాంబాబు, ఎర్రగొండపల్లి నుంచి మాట్లాడుతున్నాము అండి. ఇది పుల్లల చెరువుది ఈ లీకేజీ వస్తుందని చెప్పి రైతుల ద్వారా తెలుసుకుని టెంపరీ రిపేర్లకు అని చెప్పేసానని మట్టి తోలతం జరుగుతుంది. పర్మనెంట్ రిపేర్లకు వచ్చేటప్పుడు 1,41,00,000 తోటి ప్రభుత్వానికి అంచనాలు పంపించడం జరిగిందండి. అది శాంక్షన్ అయిన వెంటనే టెండర్ పిలిచి వర్క్ చేయించడానికి అవకాశాలు ఉందండి. ఆ శాంక్షన్ కోసం ఎదురు చూస్తున్నాము. మా ఉన్నతాధికారులకు కూడా మళ్ళీ మేము చెప్పి శాంక్షన్ అయ్యేటప్పుడు త్వరగా చూస్తామండి. ప్రస్తుతానికైతే మాత్రం టెంపరీ రిపేర్లుగా మట్టి తూలిస్తున్నాము. ఓల ఇంకా అరెస్ట్ అయిపోయింది. ఇబ్బంది ఏం లేదు. రైతులు కూడా సంతోషంగానే ఉన్నారండి.